చెప్తున్న మాటలు చేస్తున్న చేష్టలు చాలా సిగ్గుచేటుగా అనిపిస్తున్నాయి. ఈ దేశ పౌరురాలుగా బాధపడతా ఉన్నాను. ఈడీలను, ఐటీ సంస్థలను, సిబిఐ సంస్థలను ఏజెన్సీలుగా వాడుకొని తనకు పడరాని పార్టీలుంటే వాటిని అణిచివేయడానికి ప్రయత్నం చేస్తున్న మరి నరేంద్ర మోడీని చూస్తే ఈ దేశ ప్రజలు సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి భావిస్తూ ఉన్నాను. ఒక ఆడబిడ్డను కూడా విడిచిపెట్టలేని పరిస్థితి. కేసీఆర్ గారిని లొంగ తీసుకోవడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. ఈ దేశాన్ని భ్రష్టు పట్టించడమే కాదు, ఇంకా ఆయన కార్యకలాపాలు చాలా ఉంటాయి. ఎక్కడైతే తనకు అనుకూలంగా లేని పార్టీలు రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న ఆ పార్టీలో ఉన్న నాయకులను కొనుగోలు చేయడం, ఆ పార్టీల ప్రభుత్వాన్ని కూలగొట్టడం, తన పార్టీని ప్రభుత్వంలోకి తీసుకురావడం అనేది ఆయనకు ఆనవాయితీగా మారిపోయింది. ఇలాంటి నాయకుడు దేశ ప్రధాని కావడం దురదృష్టం అని నేను భావిస్తూ ఉన్నాను. ఒక రైతుల సంక్షేమాన్ని కోరుకోరు. అనేక రైతుల్ని పొట్టన పెట్టుకున్న నరేంద్ర మోడీకి కవిత గారు ఒక లెక్క కాదని నేను అనుకుంటా ఉన్నాను. కొన్ని వందల ప్రాణాలు తీసుకున్న నరేంద్ర మోడీ గారికి కవిత గారి మీద కేసు పెట్టడం అనేది ఒక లెక్క కాదని నేను అనుకుంటా ఉన్నాను. ఆయనకి ఎప్పుడు కూడా జీవితంలో మళ్ళీ వెనక్కి తీసుకొని సిగ్గుపడడం నేను అనుకుంటాను. ఏదైనా తప్పు చేస్తే ఎవరైనా వెనక్కి తిరిగి చూస్తే నేను తప్పు చేసినా కదా సిగ్గుపడతాడు. అలాంటి సిగ్గు పడే పరిస్థితి కూడా నరేంద్ర మోడీ గారికి ఉండదు అనుకుంటాను. ఎందుకంటే ఆయన ప్రతిదీ కుట్రతోనే చేస్తారు, ఏ పని చేసినా కుట్రతోనే చేస్తారు. కాబట్టి ఈరోజు ఈ చర్య కూడా నిజంగా కూడా హేయమైన చర్య, దేశంలో ఉన్న పౌరులందరూ కూడా సిగ్గుపడాల్సిన చర్య అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. అనేక పార్టీల మీద ఈయన ఈ విధంగా బాధలు పెట్టడం, అరాచకాలు చేయడం, లొంగ తీసుకునే ప్రయత్నం ఎవరు విడిచిపెట్టారండి? ఎక్కడన్నా ఎవరైనా అక్కడ ఆర్జేడీని విడిచిపెట్టలేదు. ఆ బీఎస్పీ నాయకురాలు పెరిది మన మమతా బెనర్జీ గారిని విడిచిపెట్టలేదు, సమాజ్వాదీ పార్టీని విడిచిపెట్టలేదు. ఎవరిని కూడా విడిచిపెట్టకుండా ఎవరైతే తనకు వ్యతిరేకంగా ఉంటారో, అంటే తనకు అనుకూలంగా ఉండరో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఈరోజు నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారు. నిజంగా కూడా చాలా బాధాకరంగా ఈ పరిస్థితి మారిపోయింది. గతంలో కూడా వీరి వేధింపులు భరించలేక, ప్రధానమంత్రి గారి వేధింపులు భరించలేక గత సంవత్సరం ఇదే మార్చి నెలలో, గత సంవత్సరం మార్చి 2023లో 14 పార్టీలు, ప్రాంతీయ పార్టీలు 14 పార్టీలు సుప్రీంకోర్టు తలుపు తట్టినాయి. అయ్యా మమ్మల్ని బాధ పెడతా ఉన్నారు, ఈడీని ప్రయోగిస్తున్నారు, ఈడీ సంస్థను ఉపయోగిస్తున్నారు, ఐటీ సంస్థలను ఉపయోగిస్తున్నారు, సిబిఐ సంస్థలను ఉపయోగిస్తున్నారు, మమ్మల్ని బాధ పెడతా ఉన్నారు, మాకు న్యాయం చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు తలుపు తట్టిన 14 మరి పార్టీలు. అంటే ఈరోజు దేశ రాజకీయ పరిస్థితి ఎటుపోతుంది అనేది సుస్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. కరెక్ట్ సంవత్సరం దాటింది. మోడీ వచ్చే ముందు ఈడీ వస్తుంది, మోడీ వచ్చే ముందు ఐటీ వస్తుంది, మోడీ వచ్చే ముందు సిబిఐ దాడులు జరుగుతూ ఉంటాయి. ఇగో ఇది దేశంలో జరుగుతున్న పరిస్థితి. भ्रष्टाचार भ्रष्टाचार, आप देश को भ्रष्ट कर दिए। और क्या करना है आपको नरेंद्र मोदी? कैसे आप वोट मांगते हैं? यहाँ पे किस मुंह से मांगते हैं आप वोट? भ्रष्टाचार आपके सोच में है, भ्रष्टाचार आपके काम पे है, भ्रष्टाचार इस देश को भ्रष्टाचार करने का सोच आपके सरकार में है। पहले उसको हटाइए। बहुत बड़े बड़े बात करते आप, मन की बात क्या है आपकी? मन की बात कभी बात करें आप? ये ईडी के बारे में कभी बात करें आप? आईटी के बारे में कभी बात करें आप? किसकी मन की बात? आपकी मन की बात। लेकिन ये देश के लोगों का मन की बात क्या है कभी सोचे आप? यहाँ पे किसान कितना तरस रहे आप कभी सोचे आप? आखिर में वो हैंडलूम्स जो भी वर्कर्स रहते हैं उसके लिए उसके ऊपर भी आप टैक्स बढ़ाए, कॉटन पे टैक्स बढ़ाए, बच्चे जो दूध पीते हैं वो दूध पे भी टैक्स बढ़ाए।